పొగ త్రాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. వరములనందించి సిరులను కురిపించి నడిపించి గెలిపించు భాగ్యలక్ష్మి. జరుగుతోంది సమరం, వెలిగేందుకే ఆ నిజం. ఎదుట పడిన వలయం, కుదుట పడని సమయం. ఏ ఊహకందని దిక్కుతో చడి చిక్కులే, ఏ దారి చూపని బదులు దొరకని ప్రశ్నలే. ప్రతి ఘడియ ఘడియ భయము పెరిగే, సందేహ పడుతూ అడుగు కదిలే. ప్రతిక్షణం 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 ప్రతిక్షణం. నిరంతరం రణం, నిలవనీదు నిమిషం. పెంచుతోంది వేగం నిసిలోని శబ్దం. విధి ఆడుతున్న ఈ వింత నాటకం ఎందుకో, ఇది ఎంతవరకు కొనసాగుతుందో మరి ఏమిటో. అరే ఊపిరయ్యే కరుగుతోందిలే, అది ఊపిరైన ఆడవీరులే. ప్రతిక్షణం 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 ప్రతిక్షణం. హాయ్ మై డియర్ క్యూట్ మిర్రర్. నీకే ఫీలింగ్స్ ఉంటే ఇప్పుడు నన్ను హక్ చేసుకునేదానివి కాదు. హే, నీకో విషయం తెలుసా? మా అమ్మాయిలందరికీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ నువ్వే.
బాయ్ ఫ్రెండ్ లేకపోయినా బ్రతికేస్తాం గాని నువ్వు లేకుండా మాత్రం ఒక గంట కూడా ఉండలేం. యు క్యూట్ అండ్ నాటీ మిర్రర్. బాయ్. హలో మోయ్య. హాయ్ నిత్య, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యు? బాగున్నానురా. నీ రీసెర్చ్ వర్క్ ఎలా నడుస్తుంది? ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్. ఓకే నిత్య, లీజర్గా ఉన్నప్పుడు ఒకసారి వచ్చి కలుస్తానురా. ఓకే మోయ్య, టేక్ కేర్. బాయ్. మీ మావయ్య గారికి మీరంటే ఎంత ప్రేమమ్మా. అమ్మా నాన్న ప్లేన్ క్రాష్ లో చనిపోయిన తర్వాత నాకన్నీ మా మావయ్యే. సరే, టిఫిన్ రెడీ చేసావా? లేదమ్మా, లేటుగా లేచారు కదా, లేటుగా తింటారని లేటుగా స్టార్ట్ చేశాను. ఈ మధ్య పని తక్కువ ప్రాసలు ఎక్కువ అయినాయి నీకు. అయినా సోమర్తనం మనిషికి కానీ ఆకలికుండదే. త్వరగా రెడీ చే. ఉమ్. Hello. హాయ్ మేరీ జాన్, వేర్ ఆర్ యూ? Just landed in Hyderabad. రియల్లీ? Yeah, I'll meet you in the evening. థ్యాంక్ యూ. See you, darling. సీ యూ. బాయ్. Bye-bye. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. వెరీ రీసెంట్గా 2 కార్పొరేట్ యాడ్స్ చేశాను. అందుకే మిమ్మల్ని కలవడానికి కూడా కుదరలేదురా. నువ్వు ప్రొఫెషనల్గా ఎప్పుడు బిజీగా ఉంటావులే గానీ ముందు పర్సనల్ లైఫ్ గురించి చెప్పరా. అది కూడా కూల్ రా. టైం దొరికినప్పుడల్లా నిత్య నేను మీట్ అవుతూనే ఉన్నాం. ఓకే. టైం ఉన్నప్పుడల్లా కలవడం కాదురా, లైఫ్ టైం కలిసి ఉండే ప్లాన్ ఏమైనా ఉందా? అది ఎలాగో ఖచ్చితంగా జరుగుతుంది. అది కాదు గాని ఈ లవ్ జర్నీని కొద్ది రోజులైనా ఎంజాయ్ చేయనివ్వండిరా. చూడు సత్య, లవ్ జర్నీ బానే ఉంటుంది కానీ ఆ జర్నీ హ్యాపీగా సాగాలంటే లైఫ్ అనే ట్రాక్ ఎక్కాలి. జస్ట్ ప్లాట్ఫామ్ మీద ఉంటే సరిపోదు. అరే నాకు తెలుసురా బాబు. ఆల్రెడీ ఈ మ్యాటర్ గురించి నిత్య నేను మాట్లాడుకుంటున్నాం. ఇంకా వాళ్ళ మామయ్యతోనే మాట్లాడాలి. అర్థమైందా? ఓకే. ఓర్ని రేయ్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మీతో మాట్లాడుతూ ఉండి టైమే చూసుకోలేదు. నాకు అర్జెంట్ మీటింగ్ ఉందిరా. రేయ్, చెప్పడం మర్చిపోయాను రా. ఈ వీకెండ్ నేను నిత్య బయటికి వెళ్తున్నాం. నేనే డిన్నర్కి బయటికి వెళ్దామని చెప్పాను. మీరు మీ గర్ల్ ఫ్రెండ్స్తో పాటు జాయిన్ అవ్వచ్చు. చూడరా రే సత్య, మాకే కనుక గర్ల్ ఫ్రెండ్స్ ఉండుంటే వాళ్ళతో మేము టైం పాస్ చేయకుండా నీతో ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తాం? అగోరించావులే, చేసావని చేస్తున్నారుగా. మళ్ళీ పంచ్ డైలాగులు ఒకటా? సర్లే బాయ్. ఓకే బాయ్ రా. బాయ్. నాలో అలా పేరేలా. హాయ్ డార్లింగ్. ఓ హలో నిత్య. నిత్య, 1 వీక్ డిలే అయినందుకు అమ్మాయి గారికి బాగా కోపం వచ్చినట్టుంది. నాకెందుకు కోపం? పైకల్లా కనిపిస్తున్నావు గానీ నా కోసమే ఎదురు చూస్తున్నట్టున్నావు. అదేం లేదు, ప్లంబర్ కోసం వెయిట్ చేస్తున్నా. నో డియర్, అందమైన అమ్మాయిలకి అబద్ధం చెప్పడం కూడా రాదు. తెలివైన అబ్బాయిలకి అమ్మాయిలు పొగట్టం కూడా రాదు. మ్హూ. మరేమొచ్చు? దగ్గరికి రావద్దు, నేను పనిష్మెంట్ ఇస్తాను. పనిష్మెంటా? ఆ చేతులతోనా ఈ పెదవులతోనా? రావద్దు, వస్తాను. నేను అరుస్తాను. నేనిస్తాను. వద్దు. ఓపెన్ యువర్ ఐస్. వావ్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ కాదు, నువ్వు ముందు రెడీ అయితే బయటికి వెళ్దాం. 2 minutes లో వస్తాను. ఓకే.
sometimes feel needs privacy. Sometimes privacy leads to romance. Hey! మనసు వినదులే మాటైనా నిలవలేని ఈ నిమిషాన కలుసుకోమని తరిమేస్తోంది వింత మాయలోనా. తెలుసులే ప్రియా చూస్తున్నా తమరి తీరులో తిల్లానా కనులతో ఇలా అడిగేస్తుంటే నన్ను దాచగలనా. ఎదురుగా నీ రూపే ఉంటే కదలదే చూపైనా కుదురుగా ఉండే వీలుందా నిన్ను చూసిలనా. నిలవని నీ తలపుల వాన కురిసెలే కలనైనా నిజమిలా నీలా కలిసాక నీకు వందనని కాదనగలనా. మనసు వినదులే మాటైనా నిలవలేని ఈ నిమిషాన కలుసుకోమని తరిమేస్తోంది వింత మాయలోనా. వెంటే వెను వెంటే నీ ఊహలే మదిని వీడని తీరే నన్నే మరిపించే మంత్రమే. ఓ ఉంటే కలలుంటే అవి నిన్ను తప్పతలిచేనా వేరే నన్నే మురిపించే చిత్రమే. ఇరువురం ఒకటే అనిపించే రుజువిలా కనిపించే ఇప్పుడిలా నాతోనే ఉంటే నవ్వులన్నీ వెంటే. కనబడే నీలాకాశంలా అంతటా నీవేలే చిలిపిగా ఆశలనే పెంచి జారిపోకు మరి జతపడిపోవే. మనసు వినదులే మాటైనా నిలవలేని ఈ నిమిషాన కలుసుకోమని తరిమేస్తోంది వింత మాయలోనా. మమ బాబా బాబా మమ బా మమ బగా మమ గా మనిదా బగా మనిదా మద సదనిదా బగా మమ గమ ని స గ ని స ని గ స ని స ని స గ మ ప మ గ మ ప ని ద ప గ గ మ ప ని స ని ద ప మ ని స గ మ ప ని ని ద ద ప ప మ ప గ మ ప. రానా జతకానా గత జన్మలో చెలిమి జాడను కోనమ్మైనా ఇకపైన సాగనా. అన్నా అనుకున్నా మన బంధమే వలపు వరమనుకోనా కానా ఎదలోనా భావన. సరిపడే సంతోషంలోన గడపన ఒడిలోన అలజడే ఆరాటంలోన అదుపు చేయగలనా. బదులుగా నీ ముందే ఉన్న అడిగినా ఏదైనా తెలియని మా మాటల్లోన బయటపడదులే ఏ మగువైనా.
బాయ్. హే నిత్య, నీతో ఉంటే అసలు టైమే తెలియదు నిత్య. మనిద్దరం కలిసి ఉంటే హ్యాపీనెస్ అంతా మన దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది. లవ్ లో ఉన్నప్పుడు మీ అబ్బాయిలు చెప్పే కామన్ డైలాగ్ ఇదే. లవ్ లో ఉంటే ఎవ్రీ మినిట్ ఇలానే ఉంటుంది. మ్యారేజ్ అయ్యాక మీ అసలు రూపం తెలుస్తుంది. బాయ్. సత్య, నువ్వలా కాదులే. ఇక్కడున్నావా? పూజ, ఎన్ని రోజులైందా నేను చూసి. కాల్ చేస్తే నాట్ రీచబుల్. ఎక్కడున్నావే పూజ? ఎవరో తింటావా? నేను ఇవ్వనుగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం సార్ హ్యాపీగా ఉన్నారు? సార్కి ఇంకా పెళ్లి కాలేదు కదరా. భద్రం. లాస్ట్ మంత్ మనం చేసిన యాడ్ కి బాగా రెస్పాన్స్ వచ్చిందని క్లయింట్ అప్రిషియేట్ చేశాడు. అదిగో మీకోసం స్వీట్స్. రాజు అటు పోతే ఇటు రావు కదా. ఇంకెందుకు రా, ఆడే పెట్టేసి. ఫ్రెష్గా ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ మంత్ శాలరీ పెంచుతున్నారా? నెక్స్ట్ మంత్ కొత్త క్యాంటీన్ పెడుతున్నారా సార్? ఒరేండి హర్ష, మన నెక్స్ట్ యాడ్ ఫిలిం షూట్ కోసం మంచి మోడల్స్ కావాలని పేపర్ యాడ్ ఇవ్వండి. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. రే రాజు, ఇటు మొదలెట్టాడరా. సార్. అరే మాదాపూర్ ఉందిగా? ఉంది సార్. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే హైటెక్ సిటీ వస్తుందిరా. వస్తుంది సార్. అక్కడ లెఫ్ట్ తిరుగు. ఓకే సార్, తిరిగా. ఎదరికి వెళ్తే మళ్ళీ రహేజా మైండ్ స్పేస్ వస్తుంది. అది అక్కడే ఉంటుంది సార్. అందులో బ్లాక్ నంబర్ 4 వెనకాతల ఒక ఏటీఎం ఉంటుంది రే, ఎస్బీఐ ఏటీఎం. అది కూడా ఉంటుంది సార్. అందులో ఆవేశపడి దూరిపోకుండా పక్క సందులోకి వెళ్ళు. వెళ్ళాక అందులో రైట్ సైడ్ ఓ బజ్జీల బండి ఉంటదిరా. ఉంటది. అక్కడికి వెళ్ళి ఇలాంటి ఎదవ ఎక్స్ప్రెషన్లు పెట్టకుండా 2 ప్లేట్ బజ్జీలు కట్టించు. ఒరేడు మామూలుగా ఒక ప్యాకెట్ చట్నీ కడతాడు రే, కానీ యాడ్ ఏజెన్సీ హర్ష అని చెప్పు 2 ప్యాకెట్లు కడతాడు ప్రేమగా. అవి పట్టుకుని వచ్చాయి. నీకు ఆకలేస్తే నువ్వు కూడా ఏమన్నా తిను, 10 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టకు. వెళ్ళు. ఎక్స్ప్రెషన్స్ నువ్వు లేగా. సార్. రూపా, కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్. రూపా, సార్. వాట్ అబౌట్ న్యూట్రస్ యాడ్? ఎస్ సార్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. వీ కెన్ గో ఫర్ షూట్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. టేక్ దిస్ ఫైల్. హా సార్. హాయ్ రా. హలో మావయ్య, వెల్కమ్ హోమ్. కమ్ హావ్ ఎ సీట్. ఎలా ఉన్నావు మావయ్య? బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. కాఫీ అండి. చూడు నిత్య, అక్కా బావ చనిపోయినప్పటి నుంచి ఈ ప్రాపర్టీస్ అన్ని నేనే చూసుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు మేజర్వి. ఇకపై ఈ బాధ్యతలన్నీ నీకే అప్పచెప్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? ఓకే మావయ్య, మీరెలా అంటే అలా. అవును, ఇంత ఆస్తి నువ్వేం చేస్తావు నిత్య? ఒక ట్రస్ట్ పెట్టి అనాథలను, వృద్ధులను ఆదుకోవాలనుకుంటున్నాను. నాన్నగారి కోరిక కూడా అదే.
అమ్మా నాన్న కోరుకున్నట్లే ఈ డబ్బంతా పేదలకి స్పెండ్ చేస్తాను. అప్పుడు అమ్మా నాన్నల ఆత్మ శాంతిస్తుంది. నేను కూడా హ్యాపీగా ఉంటాను. దీని గురించి ఒకసారి ఆలోచించు నిత్య. సరే నిత్య, ఇంతకాలం నీ ఆస్తులకు గార్డెన్గా ఉన్నాను. ఇప్పుడు నీకు అప్పగించి నా భారం దించుకుంటాను. త్వరలో అఫీషియల్గా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేస్తాను. వస్తాను. నిత్య, ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉంటాం. అదేంటి మావయ్య అలా అంటున్నారు? నాకేమవుతుంది? అదేం లేదమ్మా, ప్రాపర్టీ అంతా నీ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది కదా, అందుకే అలా చెప్పాను. టేక్ కేర్, బాయ్. ఓకే. నిత్యా, సత్య, సత్య, నిత్యా, ఫైండ్ మీ. సత్య, ఎక్కడున్నావు? సత్య, ప్లీజ్ ఆటలు ఆపి బయటికి రా సత్య. సత్య, హలో సత్య. యా నిత్య, చెప్పు. ఎక్కడున్నావు? నేను సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నాను. ఏ ఏం లేదు, నువ్వు వచ్చి నన్ను పిలిచినట్టు అనిపించింది. ఏంటి, బేబీకి బాయ్ ఫ్రెండ్ మీద బాగా కలవరింతలు ఎక్కువయ్యాయి? ప్లీజ్ బీ సీరియస్ సత్య. ఏంటి నిత్య, ఎనీ ప్రాబ్లం? నన్ను రమ్మంటావా? మ్మ్హ్మ్. ఇప్పుడు చాలా లేట్ అయింది, మిడ్ నైట్. వద్దు, రిస్క్ తీసుకోవద్దు. పర్వాలేదు, నేను పడుకుంటాను. సీ యూ టుమారో. గుడ్ నైట్ బేబీ. గుడ్ నైట్, బాయ్. సత్య రాలేదు, మరింతకు ముందు పిలిచిందెవరు? ఏంద్రా గేదె ఎంకేస్తుందా? మ్యాథ్ దొరుకుంటది. బాస్ కి బిస్కెట్ వేసి 2 days లీవ్ కొట్టేసా. నీకే సరిపోవు కదరా బిస్కెట్లో. లాస్ట్ లోడ్ మిగిలిపోతే అక్కడ వేసేలేవా. సార్ సార్ సార్, మీరు ఊరు వెళ్తున్నారు సార్? అవును సార్, మధ్యలో సూర్యాపేట ఉంది కదా సార్? ఒక్క నిమిషం, నువ్వు చెప్పేది ఫుడ్ గురించా? అవును సార్. జస్ట్ గివ్ మీ మినిట్. ఇప్పుడు చెప్పరా. సార్, సూర్యాపేట వెళ్తారు కదా సార్? సూర్యాపేటకి వెళ్ళాము. సూర్యాపేట నుండి 10 kilometers క్రాస్ అయినాక లెఫ్ట్ చేరాము. లెఫ్ట్ తిరిగిగానే శాంతి డాబా సార్. తిరిగేను. సార్, అక్కడ ఫుడ్ ఉంటది సార్, సూపర్ సార్. సార్, పప్పులో నెయ్యి వేసుకుని తింటే ఉంటది సార్. ఓరి సార్, మీరు నాయనా. మర్చిపోలేదు సార్ జీవితంలో. అంత బాగుంటది సార్. సార్, బిర్యానీ సార్, అబ్బా బిర్యానీ సార్, లెగ్ పీస్ సార్, చికెన్ ఫ్రై సార్, బాబోయ్. తింటుంటే ఉంటది సార్. దైత్రుడా, సార్, నా మీరు బండి మర్చిపోలేదు సార్. నేను వెళ్ళిపోతున్నా. సార్, don't miss it, శాంతి సార్. coming. ఒరే ఆగరా, ఆ? వాడి మీద అంత ప్రేమ చూచావేంట్రా? అబ్బే, అదేం లేదు సార్, ఆ దాబా మా అక్కదే, కొంచెం అప్పుల్లో ఉంది. అయితే ఈసారి వెళ్ళి ఒక్కసారైనా తింటే కొంత అప్పులైనా తీర్తాను సార్. అమ్మని
నిత్య 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 ఏంటి చీకట్లో దాగుడు మూతలు? నిత్య నిత్య సత్య నువ్వా? ఎప్పుడొచ్చా? నేనొచ్చి కొద్దిసేపే అయిందిలే గాని ఏంటి ఈ టైంలో ఎక్కడ కూర్చున్నావు? పిలుస్తుంటే పలకవే. వినిపించలేదు. ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి చాలా డిస్టర్బ్డ్గా ఉంటుందిరా తను. నిత్య చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్కి దూరమైంది. ఇప్పుడు తను ఒంటరిగానే ఉంటుంది. అందుకే అలా ఉందని ఎందుకు అనుకోకూడదు? ఏ సత్య, నిత్యది చాలా చిన్న ప్రపంచంరా. ఆ ప్రపంచం ఇప్పుడు ఇంకా చిన్నదైపోయింది. ఇప్పుడు తన ప్రపంచంలో కేవలం నువ్వు ఒక్కడివే ఉన్నావు. తనకన్నీ నువ్వే. దీనంతటికీ ఒకటే సొల్యూషన్. తనకి ఇష్టమైన ప్లేస్కి తీసుకెళ్ళి హ్యాపీగా టైంని స్పెండ్ చేస్తే తనకి కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఆలోచించుకో. బాయ్ బాయ్ కమలా. జాగ్రత్త అమ్మాయి గారు. అలాగే. ఈ క్షణాన కృష్ణశాస్త్రి గనక నిన్ను చూస్తే నీ ఫేస్లో అందానికి డిస్క్రిప్షన్, నీ నవ్వులో ఆనందానికి డెఫినేషన్ వెతుక్కుంటారు. క్రియేటివిటీ బాగా యూజ్ చేస్తున్నావు. ఏంటి ముద్దు కావాలా? ఇవన్నీ ఫేస్బుక్ లో అయితే చాలా లైక్లు కామెంట్లు వస్తాయి. నా దగ్గర వర్కౌట్ అవ్వవు. చల్ చల్. Hey, careful. Wow, super! Hey, జాగ్రత్త. ఏంటి ఏమైంది సత్య? Let me see. సడన్ గా దీనికి ఏమైంది? ఏమైంది సత్య? కార్ బ్రేక్ డౌన్ అయింది. ఉండి ఇంకో వెహికల్ కోసం ట్రై చేస్తాను. వద్దు. ఏ? ఓ పని చేద్దాం. మనం ఎలా వెళ్ళైతే అలా వెళ్దాం. ప్లీజ్ 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 సత్య. సరే నీ ఇష్టం. ఓ థ్యాంక్ యూ. మావా రా భోంచేద్దు గాని రా. ఏమే నీ దగ్గర ఓ విషయం దాచా. రాత్రి తాగా.
నాకు తెలుసయ్యా, ఎప్పుడు కష్టపడుతూ ఉంటావు, ఎప్పుడో ఒకసారి ఒళ్ళు అలసి తాగుతావు. సత్య, అందరూ ఒళ్ళు బలిసి తాగుతుంటే నువ్వెంతో బాధ్యతగా ఉంటావు. అది చాలయ్యా. నన్ను బాగా అర్థం చేసుకున్నావే. ఈ జన్మకు ఇది చాలే. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా? నేను తింటానులేవే. మా కోసం ఎంతో కష్టపడుతుంటావు, ఈ మాత్రం సేవ చేసుకునేవా? సత్య, పార్కుల్లో, డిస్కోల్లో, మాల్స్లో ఉన్న లవ్స్నే మనం ఇప్పటి వరకు చూసాం. కానీ ఇప్పుడు చూస్తున్నది ప్యూర్ లవ్. సత్య, ఐమ్ సో టయర్డ్. నా పరిస్థితి కూడా అంతే. అలసిపోయా, నన్ను ఎత్తుకోవా? ఆ? నడిస్తే కిక్ అన్నావు, కాదు గుడ్ అన్నావు, అప్పుడే అయిపోయిందా? ఏయ్, జస్ట్ జోక్ చేశాను. అవును, అబ్బాయిలు 15 kgs సిలిండర్ మోయటానికి ఇబ్బంది పడతారు, అలాంటిది 50 kgs అమ్మాయిని ఈజీగా మోసేస్తారు. ఎలా సత్య? నిజం చెప్పనా, మనసు నిండా ప్రేమ ఉంటే మనుషులు అస్సలు బరువు అనిపించరు. అది 15 అయినా 50 అయినా చివరికి 150 అయినా కూడా. అది జారినది జాబిలి, చేరినది వాకిలి, ఊరే నచ్చి వచ్చింది రాణి. పల్లె జతై పిల్లది, చెంగుమనే చిన్నది, చీరే కట్టిందేమో మగాడి. ఎదలో ఉల్లాసమే గువల్లెవాలి, బడుచే ఆడిందిలే కేరింత కేళి, నడిచే వసంతమే ఈ పిల్లగాలి. చుట్టూ ఉన్న చెట్టు చేమ చేస్తున్నాయి కథకళి. జారినది జాబిలి, చేరినది వాకిలి, ఊరే నచ్చి వచ్చింది రాణి. పల్లె జతై పిల్లది, చెంగుమనే చిన్నది, చీరే కట్టిందేమో మగాడి. వన్నెలే చల్లిందిలే నీలాకాశం నీకోసం, వెన్నెలై నవ్విందిలే నీలో సంతోషం. చూపులో తీరుని బట్టే ఉంటుందమ్మో ఈ లోకం, దారులే ఏరులు కావా ఉంటే నీ స్నేహం. నేలపై వర్ణాలన్నీ నీ చోటే చూస్తున్నా, గుండెలో సంబరమిలే పైరుల్లోనా, నింగిలో తరలు అన్నీ వాలాయ పువ్వుల్లోనా, చూపే వెళ్ళి రాదే మళ్ళీ పెట్టే సాయి గిల్లి గిలి. జారినది జాబిలి, చేరినది వాకిలి, ఊరే నచ్చి వచ్చింది రాణి. ఏ పల్లె జతై పిల్లది, చెంగుమనే చిన్నది, చీరే కట్టిందేమో మగాడి.
చేసే కోణంలోని అందాలే కొమ్మల్లో కోయిల కూసే కమ్మని రాగాలే వేదికై కలువగట్టే బెల్లువలాగే పాదాలే ప్రాయమే గుర్తే రాని అల్లరి వైనాలే ఏకమై సరదాలని అల్లేసాయి ప్రాణాలే సొంతమై వెంటే వస్తే అంతా హాయిలే సందెలో సింగారాలు చూస్తే చాలు సందళ్ళే హాసే పుట్టి మళ్ళీ మళ్ళీ వీడేదేలా మీ కౌగిలి జారినది జాబిలి చేరినది బాకిలి ఊరే నచ్చి వచ్చింది రాణి పల్లె జతై పిల్లది చెంగుమనే చిన్నది చీరే కట్టిందేమో మగాడి గెస్ట్ హౌస్ వాచ్మెన్ నువ్వే కదా? ఇదిగో. ఫారెస్ట్లో గెస్ట్ హౌస్ బాగానే ఉంది, బాగా కట్టారు. ఇదిగో బాబు, తినడానికి ఏమైనా దొరుకుతుందా? తేగలవా? సరే వెళ్ళి తీసుకురా. థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పి సరిపెట్టేద్దాం అనుకుంటున్నావా? ఇప్పటికిది చాలు. ఏయ్! Wow. It's beautiful. Yay. ఇంకా నిద్రపోతూ ఉంటాడు, డిస్టర్బ్ చేయడం ఎందుకు?
నిత్య హే నిత్య ఏమైంది? వాట్ హ్యాపెండ్? కూల్ 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 డౌన్. నిత్య నీకేం కాదు, డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఐఎమ్ విత్ యూ నిత్య. టేక్ కేర్. వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. హే నిత్య, టెల్ మీ. హలో హలో సత్య, నిత్య నాకు చాలా భయంగా ఉంది. నువ్వు త్వరగా రావా? వాట్ హ్యాపెండ్? నువ్వు రా సత్య. ఐఎమ్ కమింగ్. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. నేను ఇక్కడ నరకం అనుభవిస్తున్నాను. ఇంకెంతకాలం నేను ఇక్కడ ఉండాలి? ప్లీజ్ నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపో. ఏంట్రా వీడు? రే సత్య, నిత్యాన్ని డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొస్తావు అనుకుంటే నువ్వే డల్ అయిపోయావేంట్రా? ఆ రోజు ఫారెస్ట్లో నిత్యపై అటాక్ చేసిన వాళ్ళు, ఇప్పుడు నిత్యని వెంబడిస్తున్న వాళ్ళు ఒకరేనంటావా? ఏమోరా, నాకు ఇదంతా ఓ మిస్టరీలా అనిపిస్తుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. దీనికి ఒక్కటే సొల్యూషన్ రా. వాళ్ళెవరో, ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోవాలనుకుంటే నువ్వు నిత్యతోనే ఉండటం బెటర్. అవును సత్య, నిత్యకి నీ సపోర్ట్ కావాలరా. నువ్వు ఆమెతో కలిసే ఉంటే తనని ఎవరు అటాక్ చేస్తున్నారో, ఎందుకు అటాక్ చేస్తున్నారో అన్నీ తెలుసుకోవచ్చు. మీరు చెప్పింది నిజమేరా. నేను నిత్యతోనే ఉండాలి. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్. हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा. हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा.
तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा क्योंकि तुम ही हो अब तुम ही हो जिंदगी अब तुम ही हो चैन भी मेरा दर्द भी హాయ్ సత్య. హే నిత్య. నిత్య నాకు చిన్న అసైన్మెంట్ ఉంది, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. డిన్నర్? యాజ్ యూ విష్. పిజ్జా? ఓకే. నీకెప్పుడు ఈ వర్క్ గురించేనా? ఏయ్. ఈ ల్యాప్టాప్ ని పెళ్లి చేసుకో, సరిపోతుంది. హే, నీకిప్పుడు ఒక చిన్న రొమాంటిక్ స్టోరీ చెప్తాను. ఆ తర్వాత ఒక స్మాల్ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయాలి. ఓకేనా? సరే మొదలుపెట్టు. ఒక ఫారెస్ట్ లో ఒక తుమ్మెద ఉంది. ఆ తుమ్మెద ఒకరోజు ఒక పువ్వు దగ్గరికి వెళ్లి దాని మకరందాన్ని దోచుకోవటానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆ పువ్వు దాని రెమ్మలను క్లోజ్ చేసి నాకేదైనా గిఫ్ట్ ఇచ్చి నా మకరందాన్ని తీసుకోవచ్చు అంటుంది. ఏం కావాలో కోరుకో, ఇస్తానంటుంది తుమ్మెద. నా మనసులో ఏముందో తెలుసుకొనొచ్చి నాకు ఆ గిఫ్ట్ ఇవ్వు అంటుంది పువ్వు. అప్పుడు ఆ తుమ్మెద అడవిలో ఉన్న అందరి వద్దకు వెళ్ళి చివరకు పువ్వు మనసులో ఏముందో తెలుసుకొని వచ్చి పువ్వుకు ఆ గిఫ్ట్ ఇచ్చి దాని మకరందాన్ని దోచుకుంటుంది. సో తుమ్మెదిచ్చిన గిఫ్ట్ ఏంటి? గిఫ్ట్ ఇదే కదా తుమ్మెద పువ్వుకిచ్చిన గిఫ్ట్. ఏయ్ నిత్య ఆగు. ఒక తీయని కానుక కోరినది ప్రేమిక తెలుపదులే మాటగా తెలుసా మరి ఆ కథ మగువల మది సూటిగా పలుకదులే కోరిక పెదవులతో చిలిపిగా పెదవులనే కలుపగా విరిసిన ఈ ప్రాయమే పరిచాని కొరకే తుమ్మెదై వాలిన తేనెలేదో చేయనా ఒక తీయని కానుక కోరినది ప్రేమిక తెలుపదులే మాటగా తెలుసా మరి ఆ కథ మనసు గుసగుసలే కన్న పడుచు పదనిసలే చూసా చూపులో సెగలే కాన సాయమే తెలిసే వింత కలవరమే నీవే నాకు వరమే కనుకే నీకు యవ్వనమే చేసా హార
దరి చేరని తీరని చేరేంతలా ఒక తీయని కానుక కోరినది ప్రేమిక తెలుపదులే మాటగా తెలుసా మరి ఆ కథ శ్వాసే తాకి తుంటరిగా ఆసే రేగి ఆగదుగా కనులే మూసి చూపెనుగా సొగసే వేడుగా జంటే మనకు లోగిలిగా ఉంటే చాలు కౌగిలిగా ఈడే కురిసి వెన్నెలగా మధువే చిలకదా తీరని తమకములో తాపమే సుఖమై వేళ చేరని చెరి సగమై మధురినే ఈ హాయిగా ఒక తీయని కానుక కోరినది ప్రేమిక తెలుపదులే మాటగా తెలుసా మరి కథ డోర్ తీయడానికి ఇంతసేపా? నిత్య, డిన్నర్ అయిందా? నిత్య, ఏ నిత్య, ఏమైంది? సత్య, నువ్వు ఇప్పటి వరకు నాతోనే ఉన్నావు కదా? నేను నీతో ఉండడం ఏంటి? నేను ఇప్పుడే వచ్చాను కదా. లేదు సత్య, ఇప్పటి వరకు నువ్వు నాతోనే ఉన్నావు. నాతో చాలా బాగా మాట్లాడి ఇప్పటి వరకు కూడా జోక్లేస్తున్నావా? నిజం చెప్పు సత్య. ఏయ్ నిత్య, కూల్. నిన్ను ఆట పట్టించడానికి ఇలా చేశా. నేను నీతోనే ఉన్నాను. ఓకే ఓకే? ఎంత భయపడ్డాను తెలుసా? ఇంకోసారి ఇలా చేసావంటే చంపేస్తాను. సరే, ఫ్రెష్ అప్ అవ్వు, డిన్నర్ చేద్దాం. ఓకే. ఇప్పటి వరకు నువ్వు నాతోనే ఉన్నావు. నాతో చాలా బాగా మాట్లాడి ఇప్పటి వరకు కూడా జోక్లేస్తున్నావా? నిజం చెప్పు సత్య. అయితే అప్పటి వరకు నిత్యతో ఉన్నది ఎవర్రా? ఐ థింక్ నిత్య ఈజ్ ఇన్ డేంజర్. ఆ ఇంట్లో ఇంకెవరినైనా నువ్వు చూసావా? లేదురా, ఎవరు కనిపించలేదు. ఎందుకో నిత్య
చాలా సఫర్ అవుతున్నట్టు అనిపిస్తుంది. యూ డోంట్ వరీ రా. దీని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ దేవుడు దయ్యాలనే కాన్సెప్ట్ నీకు నచ్చదు. అట్లీస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. నాకు తెలిసిన పారాసైకాలజిస్ట్ ఒక అతను ఉన్నాడు. అతన్ని కలిస్తే ఏదైనా సొల్యూషన్ దొరకచ్చు. రేపే అతన్ని కలిసి అపాయింట్మెంట్ తీసుకుంటాను. నువ్వు కూల్గా ఉండు. ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. ఓ మై గాడ్ పూజా, హౌ ఆర్ యు? సడన్ సర్ప్రైజ్. ఏమైపోయావే? నేను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను తెలుసా? అసలు ఈ ఫోనే కలవదు. నాకు కూడా ఎంతో కష్టపడితే కానీ నీ అడ్రస్ తెలియలేదు. ఎనీహౌ కలిసాం కదా, ఐఎమ్ హ్యాపీ. బ్యూటిఫుల్ హౌస్. రీసెంట్ గానే వచ్చాను. పద ఇల్లు చూపిస్తా. ఏంటి బాగా స్లిమ్ గా తయారయ్యావు? నా కొత్త బాయ్ ఫ్రెండ్ కి ఏరోబిక్ సెంటర్ ఉంది. దాని ఎఫెక్ట్ ఇది. మరి అశోక్? వాడితో కూడా కంటిన్యూ అవుతున్నా. ఇద్దరు బాయ్ ఫ్రెండ్సా? అదేంటే? స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఉంది కదా అని సిటీ బ్యాంక్ లో అకౌంట్ క్లోజ్ చేసుకుంటామా చెప్పు. అయ్యో నువ్వు ఇంకా ఏం మారలేదే. పద కారిడార్ లో కూర్చొని మాట్లాడుకుందాం. హాయ్ సార్. హలో సూర్య, కమ్. హాయ్ సార్. హాయ్. ఈజ్ మై ఫ్రెండ్ సత్య. హలో సార్. సత్య. అండ్ హీ సిద్ధు. హాయ్ సార్. హలో. సత్య, సూర్య నీ గురించి చెప్పాడు. ప్రాబ్లం ఏంటో చెప్పు. యాక్చువల్గా నిత్య చాలా సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ గర్ల్ సార్. సత్య, నేను మీతో ఉంటాను. ప్రాబ్లం ఏమై ఉంటుందో ట్రేస్ అవుట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఓకే. బాయ్ సార్. సత్య, నేను ఒకసారి ఆ ఇంటికి వస్తాను. ష్యూర్ సార్. వెరీ సూన్ సీ యూ. బాయ్ సార్. సత్య, ఈ మీటింగ్ తర్వాత నీకేమనిపిస్తుంది? మన ప్రాబ్లం ఏంటో ట్రేస్ అవుట్ చేస్తాడనిపిస్తుందిరా నాకు. చూద్దాం ఏమవుతుందో. నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలిరా. ఒక క్లయింట్ని కలవాలి. ఓకేరా. బాయ్. 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 హాయ్ సత్య. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్. హాయ్ సార్. మీరేంటి ఇక్కడ? చిన్న పని మీద వచ్చాం సార్. అయితే ఓకే సత్య, ఫోన్లో మాట్లాడుకుందాం. వీలైతే వీకెండ్ కలుద్దాం. ఓకే సార్. సీ యూ. యా, బాయ్. బాయ్ సార్. ఏయ్ నేనే. నువ్వా? భయపడి చచ్చాను కదే. అసలే హారర్ మూవీ చూస్తున్నాను. భయం ఎందుకే, సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. నీ సర్ప్రైజులతో చంపేస్తున్నావు కదే. పద పైకెళ్దాం. ఏంటే ఇంకా ఈ హర్రర్ మూవీస్ చూడడం మానలేదా? ఏంటో ఈ మధ్య నా రీసెర్చ్ గొడవలో పడి అసలు మూవీస్ చూడడమే మర్చిపోయాను. అందుకే నువ్వు వచ్చే ముందరే ఆ మూవీ చూడడం స్టార్ట్ చేశా. ఈ లోపు నువ్వు వచ్చేసానన్నమాట. అసలు నిన్ను
అయినా ఇంత సడన్ గా వచ్చావేంటి? చెప్పా పెట్టకుండా రాకూడదా? కాల్ చేస్తే కనెక్ట్ కాదు. ఎప్పుడు వస్తావు ఎప్పుడు వెళ్తావు నీకే తెలీదు. సరేలే, నీకు తెలుసా ఈ మధ్య నేను ఒక ఇంగ్లీష్ నోవెల్ చదువుతున్నా. అది చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఎంత భయపడ్డానో తెలుసా చదువుతున్నంతసేపు. పూజ, ఏమైపోయావే? పూజ, 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 పూజ. పూజ, నిత్య, ఏంటి ఏమైంది? రిలాక్స్, రిలాక్స్. భయపడకు, నేనున్నాను కదా, నేనున్నాను కదా. ఉండు. ఇదిగో ఈ వాటర్ తాగు. రిలాక్స్, రిలాక్స్ నిత్య. ఏమైంది? పూజ, ఎక్కడికి వెళ్ళావే నువ్వు? ఏం లేదే, నేను జస్ట్ వాష్రూమ్కి వెళ్ళొచ్చాను. ఏమైంది? ఎందుకు భయపడుతున్నావు? అది కాదు, ఎవరు మాస్క్ మ్యాన్. ఎవరు ఎవరు లేరే? పద చూద్దాం, పద. ఎక్కడ కనిపించాడో చూపించదు. రా రా. ఇక్కడే చూసానే. ఎక్కడే? చూడు, ఎవరు లేరు. రా. ఎవరు లేరు కదే, చూడు. హలో, అవునా? ఓకే, అలాగా. నేను వెంటనే వస్తున్నాను.
ఎనీ క్లూ సార్? ఐల్ టెల్ యూ. చెప్తా. టేక్ దిస్ సార్. థ్యాంక్ యూ. తీసుకో. థ్యాంక్ యూ. సూర్య. నైస్. థ్యాంక్స్. ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి నైస్. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు? షీస్ పూజ, మై క్లోజ్ ఫ్రెండ్. ఓకే. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ రీసెంట్గా నిత్యాన్ని కలిసింది. ఓకే గాయ్స్, మళ్ళీ కలుద్దాం. ఓకే సార్. రూపా, సార్. క్లయింట్ మీటింగ్ అరేంజ్ చేసావా? ఎస్ సార్, చేశాను. ఏంటి అందరూ డల్గా ఉన్నారు? వర్క్ ప్రెజర్ సార్. ప్రెషరా? వర్క్ చేసా వర్కౌట్ చేసా? ముందు పని చూడండి. ఓకే సార్. హలో పెద్దపురమా? ఇచ్చి బాబు కరెక్ట్ ఫోన్ చేశారు బాబా, అసలు డిప్రెషన్లో ఉంటాని. ఎక్కడా? ఆహా, ఎంతేటి? ఓహో, రే పర్లేదు కదా. సూపర్ రా బాబు. ఒరే హెల్త్ ప్రాబ్లమ్స్ రావు కదా? ఒరే వీకెండ్ ఎలాగైనా ప్లాన్ చేసుకుంటాను రే. ఉంటాను. పెద్దపురం ఎంతమంది అయినా రావచ్చు. ప్రాబ్లం లేదు కదా? అస్సలు ప్రాబ్లం లేదు కదా? అస్సలు ఉండదు. ఎక్కడ? సెంటర్ లో. అవునా? ఒక్కరికి ఎంత? ఎవరికైనా సరే ప్లేట్ 15 రూపాయలే. ఏం ప్లేట్? పునుగులు. పునుగులా? పునుగులు తింటే పెద్ద పురుగు. నిత్య, నిత్య ఏమైంది? ఏమైంది? ఎవరో. ఏం లేదు నిత్య. ఇదిగో వాటర్ తాగు. రిలాక్స్. బ్యాటరీ అయి ఉంటుంది నిత్య. రిలాక్స్ నిత్య. నువ్వు ఇక్కడే ఉంటావు కదా? నేను ఇక్కడే ఉంటాను, నువ్వు పడుకో. డోంట్ వరీ. లడికి లడికి పిలిచెను ఒడికి కాటుక పెట్టి కనులకి లడికి లడికి తెరిచెను కిడికి చాటుగా రాసరజకి లడికి లడికి తెలిపెను పిలికి మాటుకటుంది చనువుకి లడికి లడికి వయసుకి దొరికి వరసవుతారేకి मेरे मन की इस धुन की कोई बात है चाँद की मैं हूँ हल्की जरा सिल्की जन्नत की मैंने की We are all for you
మా బయ్యారాలు పోయు చిల్చికేలంటి మా పదరేల ఈ తయారాలు పోయు We are all for you మా బయ్యారాలు పోయు చిల్చికేలంటి మా పదరేల ఈ తయారాలు పోయు ఇది హైలీ మోడర్న్ జిగిరి కనిపిస్తే సగలు మరి లుక్ ఇస్తే లక్కను కోరా కసికై పెక్కి మాసు క్లాసు ఎవరైనా పడిపోరా దిల్ చదిరి ఇక నాతో డేటింగ్ అంటే వెయిటింగ్ మరి వారేవా అనిపించే నా సొగసే థ్రిల్లింగ్ 3D వండర్సే చూపిస్తా పక్కడో పొగిడి We are all for you మా బయ్యారాలు for you చిల్చికేలంటి మా పదరేల ఈ తయారాలు for you We are all for you మా బయ్యారాలు for you చిల్చికేలంటి మా పదరేల ఈ తయారాలు for you Bring on the party mode and swing your hands and say yo. Dance to the rhythm and the groove, come on once more. Let's all together make some fun and noise right now. The night is still young, come on, yo yo. చదివాలే కాముడి పోషన్ తెలుసనులే నా వర్షన్ కుదిరిందో ఇద్దరి ఆప్షన్ నో లిమిటేషన్ వదిలిస్తా నీటుగా టెన్షన్ దరికొస్తే టెంప్టేషన్ చదివిస్తా తీయని ఫిక్షన్ ఫుల్ ప్రిపరేషన్ రసికతల నిశికతల నా పలుకే సొంపుల మేళ నఖశిఖల నడుమైలా చేసే గోలా We are all for you మా బయ్యారాలు for you చిల్చికేలంటి మా పదరేల ఈ తయారాలు for you We are all for you మా బయ్యారాలు for you చిల్చికేలంటి మా పదరేల ఈ తయారాలు for you సార్ అవును సార్ అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది ఓకే సార్ ఓకే సార్ నువ్వేంటి సత్య ఇక్కడేం చేస్తున్నావు? అది ఫ్రెష్ ఎయిర్ కోసం అని. నువ్వు ఇంకా పడుకోలేదా? నిద్ర పట్టట్లేదు. సరే నువ్వు వెళ్ళి పడుకో, నాకు కొంచెం వర్క్ ఉంది. సత్య సత్య సత్య
నిత్య సత్య నిత్య ఏమైంది? బయట బ్లాక్ మాస్క్ వేసుకొని భయపడకు నిత్య, లేదు నేను ఉన్నాను కదా. ఉన్నారు సత్య. నేను చూస్తానుండు. సత్య 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 ఎక్కడున్నావు సత్య? రా సత్య, చాలా భయంగా ఉంది సత్య. త్వరగా రా సత్య, భయంగా ఉంది. ఎవరు మీరు? ఇలా టార్చర్ పెడుతున్నారు. ప్లీజ్ నన్ను వదిలేయండి. నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు? నేను మీకేం చేశాను? ప్లీజ్ నన్ను వదిలేయండి. నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. ప్లీజ్ నన్ను వదిలేయండి. సూర్య, నువ్వా? సిద్ధు, నువ్వా? పూజ, నువ్వు కూడానా? ఇన్నాళ్ళుగా నన్ను చంపాలని చూస్తున్నది మీరా? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు మీరు? నన్నేం చేయొద్దు సిద్ధు, ప్లీజ్ నన్నేం చేయొద్దు. నన్నేం చేయదు.
సార్ అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. సత్య నువ్వు కూడానా? నిత్యా, నిజం తెలిసిపోయిందా? ఏంటి సత్య ఇది? నన్నెంతో ప్రేమించానట, అంత అబద్ధమేనా? ఎందుకు చేస్తున్నావు ఇదంతా? మనీ ప్రపంచంలో అన్నిటికన్నా పవర్ఫుల్. మనీ. ఆ మనీ ఎవరి చేత ఏమైనా చేయిస్తుంది. నా చేత నిన్ను చంపించబోతోంది. డబ్బు కోసం నన్ను చంపుతున్నావా? టైం వేస్ట్ చేయకు బేబీ, నీ టైం అయిపోయింది.
నిత్య నిత్య వద్దు సత్య, వద్దు ప్లీజ్, నేను చెయ్యొద్దు, నేను చేయొద్దు సత్య ప్లీజ్. చావవే. ఇప్పుడు వీడియో చూశారు కదా, అసలు నిత్యకున్న ప్రాబ్లం ఏంటో చెప్తాను. దీన్ని మనం టాటోగ్రాఫిక్ ఫినామినా సైకలాజికల్ డిజార్డర్ అంటాం. ఈ డిజార్డర్ రావడానికి పర్టికులర్ రీజన్ అంటూ ఏమీ ఉండదు, ఎలాగైనా రావచ్చు. నిత్య విషయంలో అదే జరిగింది. ఎందుకంటే నిత్య చిన్నతనమంతా చాలా ఒంటరిగా గడిపింది. దాంతో తను ఎమోషనల్ గర్ల్ అయింది. ఏదైనా చిన్న విషయమైనా కూడా చాలా ఇంటెన్సివ్గా, సెన్సిటివ్గా, డీప్గా ఫీల్ అయ్యేది. అలా ఫీల్ అయిన విషయాన్ని ఎక్స్పీరియన్స్ అయినట్టు అదే రియల్ అనుకునేది. దాన్నే మనం టాటోగ్రాఫిక్ ఫినామినా డిజార్డర్ అంటాం. ఇలాంటి డిజార్డర్ ఉన్న వాళ్ళు విన్నది కానీ, చదివింది కానీ, చూసింది కానీ దాని గురించే డీప్గా ఆలోచించి దాన్నే ఎక్స్పీరియన్స్ అవుతారు. చూడు సత్య, గతంలో తనకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ నాతో షేర్ చేసుకున్నావు. ఫారెస్ట్లో నిత్యాపై అటాక్ జరగడం, రాత్రి లాన్లో ఆమె ఎవరితోనో మాట్లాడుతున్నట్లుండటం, ఓ రోజు నువ్వు ఇంటికి రాగానే ఇప్పటి వరకు నువ్వు నాతోనే ఉన్నావు కదా అని నిన్నడగడం, ఇలాంటివన్నీ ఈ డిజార్డర్ కిందకే వస్తాయి. కౌన్సిలింగ్లో భాగంగా ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సీసీ కెమెరాలను పెట్టించాను. నీతో నిత్యాకి ఓ కట్టుకథ చెప్పించాను. డబ్బు కోసం ప్రేమించిన వ్యక్తే ఫ్రెండ్స్తో కలిసి ప్రియురాల్ని కడతీర్చాడని. ఆ కథ నిత్యని చాలా ఆలోచింపజేసింది. అంతే, యాజ్ ఇట్ ఈస్ ఆ క్యారెక్టర్ని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసింది. అదే జరిగింది. లెట్ మీ షో యూ సంథింగ్. మొదటిసారి 1972లో బ్రెజిల్లో ఓ లేడీ ఈ ప్రాబ్లంని ఫేస్ చేసింది. అప్పుడు చాలామంది సైకాలజిస్టులు రీసెర్చ్ చేసి ఎన్నో థియరీలు రాశారు. చివరికి 2004లో ఆవిడ చనిపోయిన తర్వాత ఆమెకుంది టాటోగ్రాఫిక్ ఫినామినా డిజార్డర్ అని ప్రపంచానికి తెలిసింది. ఈ డిజార్డర్ కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్తే అది సిజాయిడ్ డిజార్డర్గా మారే ప్రమాదం ఉంది. అలా జరిగితే నిత్య ఏ స్టోరీ, ఏ క్యారెక్టర్ను ఎక్స్పీరియన్స్ అవుతుందో ఆ స్టోరీతోనే, ఆ క్యారెక్టర్తోనే లైఫ్ లాంగ్ జర్నీ చేసే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితికి నిత్య ఆల్రెడీ 2 అడుగులు వేసేసింది. ఇలాంటి డిజార్డర్ ఉన్న వాళ్ళకి కొన్ని అనుభవాలు గుర్తుంటాయి, కొన్ని అనుభవాలు గుర్తుండవు. ముఖ్యంగా నిద్రలో జరిగే అనుభవాలు
గుర్తుండవు. నిత్య ఇప్పటికే 2 క్యారెక్టర్లతో జర్నీ స్టార్ట్ చేసింది. ఒకటి తన కలలోకొచ్చే బ్లాక్ మాస్క్ క్యారెక్టర్, ఇంకొకటి తన ఫ్రెండ్ పూజ. ఆ రోజు ఇంట్లో ఫోటో చూసిన తర్వాత ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేశారు. 7 ఏడాది క్రితమే ఆ అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయిందని తెలిసింది. సో బ్లాక్ మాస్ క్యారెక్టర్, తన ఫ్రెండ్ పూజ, యాక్చువల్గా లేని ఈ 2 క్యారెక్టర్స్తో నిత్య జర్నీ చేస్తుంది. ఇది మరింత ప్రాబ్లమెటిక్ కాకముందే మనం జాగ్రత్త పడాలి. కూర్చోండి. ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్? కొంతకాలం నిత్యకు ఒంటరిగా థింక్ చేసే ఛాన్స్ లేకుండా చూసుకోండి. అంటే ఏం లేదు సత్య, సింపుల్. ఆమె ఎమోషనల్ గా, సెన్సిటివ్ గా ఆలోచించడానికి ఏమాత్రం స్కోప్ ఇవ్వద్దు. ఆమె జీవితంలో ప్రతి క్షణం నువ్వే ఉండాలి. ప్రతి క్షణం నిత్య హ్యాపీగా ఉండాలి. ఇంతకు మించి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు. అలా ఉంటే మార్పు వస్తుందంటారా? డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ స్కోప్. అలా నువ్వు నీ లైఫ్ను ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. సరే సార్, మీరు చెప్పినట్టే నిత్య జీవితంలో ప్రతి క్షణం నేనే ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. గుడ్. ఎనీ టైమ్, ఎనీ హెల్ప్, ప్లీజ్ కాల్ మీ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రే ఎంతసేపు రా, ఫ్లైట్కి టైం అవుతుంది, తొందర రండి రా. వస్తున్నావురా. ఫైనల్ గా వీడు మ్యారేజ్ చేసుకుని హ్యాపీ సెటిల్డ్. కరెక్టరా? హాయ్ మావయ్య. హాయ్ నిత్య. హౌ ఆర్ యు? ఫైన్ రా. సారీ రా, ఎయిర్పోర్ట్కి రాలేకపోయాను. ఇట్స్ ఓకే మావయ్య. హౌ ఇస్ లైఫ్? ఓహ్ కూల్ మావయ్య. ఓకే, నేను అర్జెంట్ పని మీద ముంబై వెళ్తున్నాను. వచ్చాక కలుస్తాను రా. ఓకే. నిత్య, నువ్వు అనుకున్న కార్యక్రమాలు చేయడానికి ట్రస్ట్ ఏర్పాటు చేశాను రా. గో హెడ్. థ్యాంక్ యూ మావయ్య. ఆల్ ది బెస్ట్. వాడన్నాడు. ప్లీజ్ స్టాప్ ఆల్ దిస్. హలో సత్య. హాయ్ సార్. వాట్? ఎవ్రీబడి సీమ్స్ టు బి వెరీ హ్యాపీ. దీని అంతటికీ కారణం మీరే సార్. థ్యాంక్ యూ సో మచ్. హే కమ్ ఆన్ మ్యాన్, ఇట్స్ ఓకే, ఇట్స్ మై జాబ్. ఎనీవే, హౌ ఆర్ యు నిత్య? ఐ యామ్ అబ్సల్యూట్లీ ఫైన్ సార్. ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.